కూటమి ప్రభుత్వం తమ వర్గాల వారిని టార్గెట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైసీపీ బీసీ నాయకులు 7వ వార్డు కౌన్సిలర్ బీరువళ్ల బాబు విమర్శించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీ కులాలపై కక్షగట్టి అరెస్టులు చేస్తుందని, బీసీ కులాలంటే చంద్రబాబుకు నచ్చదని ఆయనే స్వయంగా ఒక సమావేశంలో చెప్పారన్నారు. జోగి రమేష్కు కల్తీ మద్యం వ్యవహారంలో ఏమాత్రం సంబంధం లేదని, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం అక్రమ తయారీ గురించి బయటపెట్టిందే జోగి రమేష్ అని ఆయన తెలియజేశారు. జోగి రమేష్ ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారని, ఆయనపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఇటీవల జరిగిన కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనపై ప్రజల మనసులను మళ్లించడానికి కూటమి ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వ్యవహారం మొత్తం టీడీపీ నేతలు చేస్తున్నారని, ఆ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు రాక్షస ఆనందంతో ఈ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, అది ప్రత్యేకంగా బీసీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి పూనుకున్నారు. ఎందుకంటే కూటమి నాయకులకు బీసీలంటే ఎప్పటి నుంచో ఆయనకి గౌరవం లేదు. ఆ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు బీసీలంటేనే వాళ్ళు గతంలో ఆయన ఒక వాయిస్ వదిలాడు, ఏమని బీసీలంటే జడ్జిలుగా పనికిరాదు అనేది స్పష్టంగా మీడియా ద్వారా ఆయన తెలియపరిచాడు. అంటే బీసీలంటే ఆయనకి ఎంత అభిమానం ఉందో ఆ రోజే స్పష్టం చేశాడు. అదేవిధంగా ఈ రోజు ప్రతిపక్షం నుండి ప్రశ్నించే నాయకుడు జోగి రమేష్ గారు ఈ రోజు ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి మొన్న వీటి బేస్లో బూడిద అక్రమ రవాణా జరుగుతుందని గళవిప్పి ఆయన ధర్నాలు అవన్నీ చేస్తుంటే ఆయన్ని ఆ రోజు అక్రమ అరెస్ట్ చేశారు. అక్రమ కల్తీ మద్యాన్ని ఎక్కడో మూలాలు ఉన్న చిత్తూరు జిల్లాలో జరుగుతుంటే దాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడ తయారు చేస్తూ ఇబ్రాహీంపట్నంలో జరుగుతుందని దాన్ని బయట వెలికి తీసిన నాయకుడు జోగి రమేష్ గారు. దొంగ ఉన్నాడు ఏడో ఇక్కడ అని చెప్పిన నాయకుడు జోగి రమేష్ గారు. అయితే ఆ దొంగ నాయకుడు జోగి రమేష్ గారు అని చెబితే మీరే దొంగ అని జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజు నాయకత్వం కూటమి నాయకులు. అంటే ఈ రోజు అక్రమంగా ప్రశ్నించేవాడు గొంతుకు నొక్కుతున్నారు. ఉదయించే సూర్యుడు ఎప్పుడు